హాయ్ అందరికీ నమస్కారం. ఈ 8 వేస్‌కు బైపాస్‌లో ఎలా చెక్ చేసుకోవాలనేది వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. 40 ఆంప్స్ నుంచి 125 వరకు సేమ్ ఉంటుంది దీని డ్రాయింగ్ అనేది. అంటే ఇది ఫెయిల్ అయిందా లేకుంటే పర్ఫెక్ట్‌గా ఉందా అనేది క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియోలో మాత్రం మనకు ఎలా తెలుసుకోవాలనేది క్లియర్‌గా చూపెడతా, మీరు గమనించండి. ఈ ఐటెమ్స్ టైమర్స్, ప్రివెంటర్‌లో గానీ ప్రాబ్లమ్ ఉన్నాయా లేకుంటే మోటార్ ప్రాబ్లమ్ ఉందా అనేది క్లియర్‌గా తెలుసుకుందాం. అంటే కొందరు టైమర్స్ గానీ అంత ఫైండ్ ఔట్ చేయరు. టైమరే గానీ, ప్రివెంటరే గానీ, మోటారే గానీ అక్కడ ప్రాబ్లమ్ ఉందా, ఇక్కడ ప్రాబ్లమ్ ఉందా అనేది కన్‌ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మనము ఒక స్టెప్ బై స్టెప్ ఫస్ట్ అయితే మోటార్ తెలుసుకోండి. ఆ టైమర్‌లు మీకు ఓకే అనిపిస్తే అన్నీ బాగుంది అంటే ఇక్కడ మోటార్‌ని బైపాస్‌లో ఎలా చెక్ చేసుకోవాలనేది క్లియర్‌గా చూపెడతా నేను. ఇవైతే ఇండికేషన్ గురించి. ఇవైతే ఇవే మెయిను. ఈ 317, 315, 314, 316 ఇవే క్లియర్. ఇవి ఇక్కడ నుంచే మనం బైపాస్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పేస్ న్యూట్రల్ ఇవ్వాలా, బయట నుంచి పట్టుకొచ్చుకోండి. మనం ఈ ప్యానెల్ నుంచి ఇవ్వకండి, అంటే ఆ లోడ్ నుంచి కలపకండి. సపరేట్‌గా సింగిల్ పేస్ ఇవ్వండి. పేస్ న్యూట్రల్ అనేది 301, 302 ఉంటుంది కదా, దాంట్లో పేస్ న్యూట్రల్ ఇచ్చుకోండి. మెన్షన్ చేస్తూ ఉంటుంది న్యూట్రల్ పేస్ అనేది అక్కడ. అది అక్కడనే కలెక్షన్లు ఇచ్చి పెట్టండి. ఇక్కడ మాత్రము 317ల ఒక వైర్ కలుపుకోండి. 370ల ఒక వైర్ కలుపుకోండి. కలుపుకున్నాక నేను ఎలా అయితే చెక్ చేస్తున్నానో మీరు అలా చెక్ చేసుకోండి జాగ్రత్తగా. దేనికి టచ్ కానివ్వకండి. ఒక్కరికి వీలైతే 317 న్యూట్రల్కి చెక్ చేసుకోండి మల్టీమీటర్తో పల్సు. పల్స్ ఎంత వస్తుంది అంటే 130 నుంచి 135 వరకు పల్స్ వస్తుంది. అట్లా ఉంటే 317 వరకు అవుతున్నట్లు. అలా దాంట్లో మాత్రం రాకుంటే మోటారు ప్రాబ్లం ఉన్నట్లనే. దాంట్లో పల్స్ ఓకే టెస్టర్తో చెక్ చేసుకున్నా కానీ మనకు ఇండికేషన్ రావాలి టెస్టర్లో. ఓకే అది వస్తుందంటే పక్క దాంట్లో అప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. అంటే 1, 2, 0 పొజిషన్కి వెళ్తుందా లేదా అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ అయితే 317ల మనకు టెస్టర్తో ఇండికేషన్ వస్తుందా లేదా చెక్ చేసుకోండి. ఈడ మాత్రం పేస్ న్యూట్రల్ ఖచ్చితంగా ఇవ్వండి బయటకేని. ఓకేనండి. ఇప్పుడు నేను ఎలా అయితే చెక్ చేస్తానో అలానే చెక్ చేసుకోండి జాగ్రత్త. వీడియో గమనించండి. మోటార్ చెక్ చేసుకునేది ఈజీ ప్రాసెస్. ఇది ఆటోలో పెట్టుకోండి, ఖచ్చితంగా ఆటోలో పెట్టుకోండి. ఇప్పుడు 317లో ఒక వైర్ కలిపాను కదా, ఆ వైర్ని ఒక్కొక్క దాంట్లో టచ్ చేసుకోండి. మనకు 1 కావాలన్నా, 0 కావాలన్నా, 2 కావాలన్నా, అంటే 314, 315, 316 ఓకేనా. అలా ఒక్కొక్కటి టచ్ చేసినప్పుడు ఆ మోటార్ రన్ అవుతుందా లేదా చూడండి, గమనించండి. నేను ఇక్కడ చూపెడతా ఓళ్ళ 1, 2, 3 చేంజ్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. అంటే 1 పొజిషన్ వెళ్తుందా, 0 పొజిషన్ వెళ్తుందా, సెకండ్ పొజిషన్కి వెళ్తుందా చూసుకోండి, గమనించుకోండి. అలా అది పోతలేదంటే మనకు రన్ కావట్లేదంటే మోటార్ పోయినట్లనే, అది కన్ఫర్మ్గా. అంటే మనం టచ్ చేసినప్పుడు మనం సెకండ్ పొజిషన్ టచ్ చేస్తే సెకండ్ పొజిషన్ మారాలి. అంటే 314 సెకండ్ పొజిషన్. మీరు అక్కడ నంబర్ ఉంటే డ్రాయింగ్ చూసుకోండి. తర్వాత 0 పొజిషన్ 316 అట్లా చేంజ్ అవుతూ ఉన్నది అనుకో, మీకు పర్ఫెక్ట్గా రన్ అవుతుంది అన్నట్టు మోటారు. అప్పుడు మన కంట్రోల్లో ఏమైనా ప్రాబ్లం ఉందో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఏది కన్ఫ్యూజ్ కాకండి. ఒకటి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే అదే ఈజీగా వస్తుంది. మీకు మోటార్ మీద డౌట్ ఉంటే మోటార్ ఇట్లా తెలుసుకోండి. ఇది ఈజీ ప్రాసెస్. ఇంకోటి జాగ్రత్త అయితే చెక్ చేసుకోండి, దేనికి టచ్ కాకుండా పేస్ న్యూట్రల్ అనేది. ఇంకోటి మన పల్స్ది దేంట్లో టచ్ కానివ్వకుండా చూసుకోండి. వేరే దాంట్లో అయితే మోటార్వి ఉన్నది పోతుంది, జాగ్రత్త పెట్టుకోండి అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ఫాలో చేస్తే ఇలాంటి మోర్ వీడియోస్ ఇంకా ఎన్నో వీడియోలు తీస్తానండి. మోటార్ గిట్ల ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మోటార్ ఎలా ఇప్పాలనేది ఉంది మన ఛానల్లో వీడియో చూసుకోండి.